అందరూ పోరాటాలు చేసినట్టు విప్లవాలలో పాల్గొన్నట్టు సమాజాన్ని స్థాపిస్తా ఉన్నట్టు కొన్ని కారణాల చేత ఉద్యమాన్ని వదిలిపెట్టుది మన బూర్జువా రాజకీయ పార్టీలలో చేరి పనిచేస్తున్న సంగతులు మనం చూస్తున్నాం. అయితే శర్మ ఇక్కడ ప్రత్యేకత, ఆయన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, పిసిసి మెంబరు. అదే కాంగ్రెస్ పార్టీ స్టేట్ లా ఉత్తమ కమిటీ, అది అత్యున్నతమైన పిసిసిలో మెంబర్ ఆయన కలగుర్తి తాలూకా జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ. ఈ స్థాయిలో అయితే మేము ఒక అత్యున్నతమైనటువంటి ఒక లాయరు, మంచి సుగుణాలున్న లాయర్ను పోరాట సంఘానికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను పురుషోత్తం మాట్లాడుకుంటే శర్మను నేను ప్రిఫర్ చేసిన. ఇట్లా మంచిగా ఉంటాడు, అతను ఎస్సీ ఎస్టీల పట్ల బాగుంటాడు, సామాజికంగా బాగా కలిసిపోతాడు, ఆర్థికంగా లేని వచ్చినా కానీ సర్వీస్ చేస్తాడు, అవసరం అనుకుంటే ఆయనే అన్నం పెట్టి ఇంట్లో వంట పెట్టుకొని కేసులు చేసినట్టు సంఘటనలు ఉంటాయి. మాకు అత్యంత సన్నిధుడు, బాగా ఆయన గురించి మనకు తెలుసు. అట్లాంటి మన సంఘంలోకి వస్తే మంచి అంటే మరి ఆ సంఘం ఆ పార్టీని పెట్టి రాగలడా అదంటే లేదు, ప్రయత్నం చేద్దామని పురుషోత్తం వల్ల ఎఫర్ట్స్, డే టు డే ఎఫర్ట్స్ వల్ల శర్మ సార్ను ఆ బూర్జువా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మేము పోరాట సంఘం ఎంత తీసుకొచ్చుకున్నాం. అయితే అందరూ అట్నుంచి జీవితమే సర్వస్వం త్యాగం చేసి ఉద్యమాలలో పోదాం అనుకున్న వాళ్ళు కూడా పలే కొన్ని కారణాల బయటకు వచ్చి బూర్జువా రాజకీయాలలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా శర్మ సార్ ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత అటువైపు చూడలేదు, అటు ప్రయాణం అడుగులేలే. నేనే సందర్భం నుండి కొంత ఇబ్బందులు ఏంటంటే, అరే మిమ్మల్ని చూసి నేను వచ్చిన నేను సంఘములకు నువ్వే బంద్ అయితే ఎట్లా, నువ్వే వద్దంటావేంటి, నువ్వు ఊరుకుంటావేంటి, లేదు మనకు చేతులైనంత మనం చేయాలి. ఇప్పటికి కూడా మిమ్మల్నే చూసి నేను వస్తే మీరే స్తబ్దతకు గురి అయితే కానీ నేనేం చేయాలి అట్లా అనుకుంటే, లేదు మనం ఇంకా కడిగి చేసేది లేదు, మనం ఉద్యమాల పట్లనే సానుకూలంగా ఉండాలి, ఉద్యమాల పట్లనే సానుకూల వైఖరి ప్రేమపూర్వకంగా ఉండాలి. మనం ఉద్యమకారులకు మన చేతులైనంత సాయం, సమాజంలో ఎవరు అయితే ఇబ్బందులు ఉంటారో, ఏ ప్రజలు అయితే కష్టాలు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడాలనేది ఇప్పటికో దృఢమైనటువంటి నిర్ణయంతో శర్మ సార్ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా శర్మ ఆ వైపే అడుగులు వేయాలి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు. మనమే మన సమస్య అనుకోవద్దు, మన సమస్య నుంచి బయటపడాలి, మన దుఃఖం నుంచి బయటపడాలి, మన బాధ నుంచి బయటపడాలి. ఎంతో మంది నీకే తెలుసు, ఎంతో మంది కొడుకులు చనిపోయిన వాళ్ళు, బిడ్డలు చనిపోయిన ఉద్యమాలల్లో వాళ్ళతో నువ్వు సహచర్యం చేసినావు, వాళ్ళకు సేవ చేసినావు, వాళ్ళ కేసులు చేసినావు. అట్లాంటి అనుభవం నీకుంది. నువ్వు ఈరోజు చెప్తున్నా, నేను ఒక చిన్న పొరపాటు చేసిన. ఈ వేదికకు చీఫ్ గెస్ట్ ఉండవలసిన వ్యక్తి ఈ సందర్భంలో ఎందుకో మర్చిపోయినాం, కానీ దాసరు పుచ్చామని ఈసారి చీఫ్ గెస్ట్ ఉంచాలనుకున్నాం మేము. దాసరు పుచ్చావా ఒక సాధారణ స్త్రీ, ఇప్పుడు 60-65 ఏళ్ళు ఉంటాయి. ఆమె నల్లమలకే అమ్మ అంటే, అమ్మ అనే నవల మార్కిన్ పూర్ రాసిండు కదా, అంత నవల రాయొచ్చు ఆమె జీవితం మీద. అంత పోరాట పంచుకున్నటువంటి ఒక కూలి చేసుకునే సాధారణ ఒక మహిళ నల్లమల సిద్ధాపురం అనుకుంటా, అంతటి పోరాట పట్టింది ఆమె. ఆమె ఆ వయసులో ఉద్యమంలోకి వెళ్ళి ఆమె పోరాటంలో పాల్గొనడమే కాదు, కుటుంబాన్ని మొత్తం తీసుకొని ఉద్యమంలో పోయి 2 కొడుకులు బిడ్డలను ఆమెతో సహా ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె ఆయుధం పట్టింది, అడవిలో తిరిగింది, సంవత్సరాల తరబడి అరెస్ట్ అయింది, జైల్లో ఉన్నది, బిడ్డలు చచ్చిపోయిన ఉద్యమంలో. అయినా సరే ఉద్యమం పట్ల ఏనాడు కూడా వ్యతిరేక భావాన్ని పెంచుకోలేదు. ఆమె జైల్లో ఉండి బయటకు వచ్చినప్పటికీ కూడా చంద్రశేఖర్కు ప్రత్యేక ఆ క్లైమ్ కాదు. ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పూర్వీకులు తండ్రిని భూస్వాములు ఇంట్లో తండ్రిని ఎలగొడితే ఆ భూమి మీద కేసేసి ఈ శర్మ ఎఫర్ట్స్ వల్ల 12 ఎకరాల భూమి ఆమె గెలిచిందని ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత ఆమె ఇప్పటికి కూడా, సార్ మీరు వస్తలేరేంటి, నన్ను పిలుస్తలేరేంటి మీటింగ్లకు, మా ఇంటికి వస్తలేరేంటి, మాతో మాట్లాడతలేరేంటి, మీరు అప్పుడప్పుడు రావాలి సార్, అప్పుడప్పుడు ప్రజలను కలవాలి సార్, అన్ని విషయాలు మాకు చెప్పాలి సార్ అని చెప్తుంది. అదే అట్లాంటి మనం, ఆమె సాధారణ స్త్రీ, ఆమెను అట్లాంటి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, వాళ్ళ నిజాయితీని, వాళ్ళందరినీ. ఇంకొక విషయం చెప్తున్నా, ఈశ్వరమ్మ ప్రకాశం జిల్లాలో 2 బిడ్డలు ఉద్యమాలు పోయి, కొడుకు ఉద్యమాలు పోయింది. ఆమె పార్టీతో బతికిలాడి ఒకరిని ఇంటికి పట్టుకోవడానికి పోయింది. అడవికి పోయి ఆడ కాపు నడుస్తుంటే అట్టనే వాళ్ళకి అన్నం వండి పెట్టుకుంటూ తిరుగుకుంటూ ఆ రాజకీయాలని
ఆమె ఏం చేసిందంటే వీళ్ళు దిశపోవడం కాదు, ఆమెనే ఉద్యమంలో చేరిపోయింది ఈశ్వరమ్మ అని. పిల్లలు బతుకున్నారు, తల్లి ఎన్కౌంటర్ చచ్చిపోయింది. పిల్లలు ఇప్పటికి బతుకున్నారు, తల్లి ఎన్కౌంటర్ చచ్చిపోయింది. అంటే అట్లాంటి తల్లులు ఉన్నారు, తల్లులకు కోల్పోయిన పిల్లలు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన తల్లులు ఉన్నారు. దాని ఉద్యమ స్వభావం, ఒక పోరాట స్వభావం అది. అంటే ఒక వ్యక్తి మన నుంచి దూరం అయినప్పుడు, మనలో భాగమైనప్పుడు, దూరం అయినప్పుడు మనకు బాధ, దుఃఖము అన్ని కలుగుతాయి. వాటిని జయించాలి. మరణం అనివార్యం. పంచభూతాలు శాశ్వతం, అవి ఎప్పటికీ ఉంటాయి. నీరు, ఆకాశము, సముద్రము, కొండలు, గుట్టలు నిరంతరం ఉంటాయి. వీటన్ని ఎట్లే ఉన్నాయి. మనం కోట్లాది మంది తెరమరుగైపోయింది ఇప్పటికీ. మా నాయన లేడు, మా తాత లేడు, మా అన్న లేడు, మన చుట్టుముంటే ఎంతమంది కోల్పోయినాం మనం. కాబట్టి మనం కొన్ని విషయాలను సుదీర్ఘకాలం మనల్ని చేసుకుంటా బాధపడే కన్నా మన సమయాన్ని మొత్తం కూడా ప్రజలలో తిరిగి మన సేవలు ఎవరు అవసరమో ఆ సేవలను మనం కొనసాగించడం ద్వారా ఈ దుఃఖాన్ని మర్చిపోతాం అనేటువంటి నమ్మకం నాకుంది. మీరు ఆ వైపు అడుగులు వేయాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజలకు సహాయం చేస్తూ నిరంతరం ఇదే పేరును మీరు నిరంతరం కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.